ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ప్రతిరోజులాగే ఈరోజు బాబాగారు మన కోసం సందేశాన్ని పంపించారండి. అదేంటంటే, నాపై నమ్మకంతో ఈ 3 మూటలని తాకు, నీ జాతక చక్రం పూర్తిగా తలకిందులో అవుతుంది అని బాబాగారు స్వయంగా చెప్తున్నారండి. ప్రతిరోజు కూడా బాబా ఈరోజు కష్టపడిన దాంతోనే నా 4 వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి, అంటే నేను అన్నం తినగలుగుతున్నాను, నాకు సహాయం చేసే వారు లేరు, ఆస్తులు లేవు, ఆత్మీయులు లేవు, కష్టపడి పని చేస్తేనే ఆ రోజు తినగలుగుతున్నాను, లేకపోతే లేదు. ఎందుకు నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు బాబా? నేను ఎలాంటి పాపం చేశానని నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు? ఏదో ఒక రోజు నాకు చాలా డబ్బు ఆకస్మికంగా నాకు ధనలాభం కలిగితే బాగుండు, లేదా ఏదైనా లాటరీ తగిలితే బాగుండు, ఎవరైనా వచ్చి నేను నీ బంధువులము, నీకు ఆస్తి ఉంది అని చెప్తే బాగుండు అని చెప్పి ప్రతిరోజు నువ్వు కలలు కంటున్నావు కదా. నీ కలలకి, నీ బాధలకి, నీ ఆశలు అన్నిటికీ సమాధానం ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. కాబట్టి జాగ్రత్తగా మొదటి నుండి చివరి వరకు విను అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి. ఇక బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటున్న సందేశం పూర్తిగా అర్థమవడం కోసం ఈ చిన్న కథ వినండి. ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఆ ఊరిలో ఉన్న జనాలు పాపం తల్లిదండ్రులు లేని బిడ్డ కదా అని చెప్పి ఏదో ఒక పని చేయించుకోవడము, ఆ పనికి తగ్గ రూపాయి 2 రూపాయలు ఇవ్వడం, లేదా ఒక పూట భోజనం చేస్తూ ఉండేవారు. కొంతమంది అయితే ఎవరు లేని అనామకుడివి, నేను చెప్పిన పని చెయ్యాలి అని చెప్పి చాలా రుబాబు చేసి పని చేయించుకొని ఏదీ పెట్టేవాళ్ళు కాదు. కనీసము తాగడానికి మంచినీళ్ళు కూడా ఇచ్చేవారు కాదు. అలాంటి రోజు పస్తులతో పడుకోవాల్సి వచ్చేది. కొంతమంది ఆ బాబు బాధ చూడలేక నీకు ఏ పని చేయకపోయినా పర్వాలేదు, ఈ పూట భోజనం పెడతాము అని చెప్పి పిలిచి మరీ పెట్టేవారు. కానీ వీటన్నిటితో ఆ యువకుడు చాలా విసిగిపోయాడు. నాకు తల్లిదండ్రులు అసలు ఎందుకు లేరు? నేను ఏ పాపం చేసుకున్నానని నాకు ఎవ్వరూ లేకుండా పోయారు? అసలు నాకు ఎందుకు ఇలా జరుగుతోంది? నేను దీన్నంతటినీ కూడా తట్టుకోలేకపోతున్నాను. భగవంతుడా, నాకు ఏదైనా దారి చూపవయ్యా, నాకు ఏదైనా కొంత ఆస్తిని ఇవ్వు, నాకు కొంచెం డబ్బుని ఇవ్వు, జీవితాంతం కాలు మీద కాలు వేసుకొని కూర్చొని బ్రతికేలాగా నన్ను ఆశీర్వదించు, ఏ పని చేయకపోయినా తిండికి, బట్టకి, ఉండడానికి ఎలాంటి లోటు లేకుండా చూడవయ్యా అని చెప్పి కోరుకుంటూ ఉండేవాడు. అయితే పని కోసము ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళడం ఆ అబ్బాయికి అలవాటే. ఏ పని లేనప్పుడు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి వాటిని అమ్మి ఆ డబ్బుతో తింటూ ఉండేవాడు. అలా ఒకరోజు అడవిలో వెళ్తూ ఉండగా ఒక ముసలి అతను 3 మూటలు మోసుకుంటూ వెళ్తూ ఉండడం చూస్తాడు. తన దారిన తను పోతూ ఉంటాడు. ఆ ముసలి వ్యక్తి ఏమో ఆ బరువుని మోయలేక చాలా కష్టపడి కొంచెం కొంచెంగా ముందుకు కదులుతూ ఉంటాడు. అయితే ఈ యువకుడిని చూడగానే ఆ ముసలి వ్యక్తి ఇలా అడుగుతాడు, నాకు వయసు మీద పడడం వల్ల నేను ఈ బరువుని మోయలేకపోతున్నాను. నువ్వు గనక నా దగ్గర ఉన్న 3 మూటలలో ఒక మూట ఈ అడవికి అటుపక్క ఉన్న ఊరి దాకా చేరవేరిస్తే నీకు 3 బంగారు నాణాలు ఇస్తాను అని చెప్పి అంటాడు. దాంతో యువకుడికి ఆశ పుడుతుంది. 3 బంగారు నాణాల? ఇప్పటి వరకు నా జీవితంలో ఎన్నో పనులు చేశాను, కానీ ఇంతవరకు ఒక్క బంగారు నాణాన్ని కూడా కళ్ళారా చూసిందే లేదు. అలాంటిది నాకు 3 బంగారు నాణాలు ఇస్తారా? ఎన్నో రోజుల వరకు నేను సంతోషంగా ఏ పని చేయకపోయినా కూడా ఉండొచ్చు అని చెప్పి, అలాగే తాత, నీ మూట ఒకటి నాకు ఇవ్వు, నేను మోస్తాను అని చెప్పి ఆ ముసలి వ్యక్తి దగ్గర నుండి ఒక మూట తీసుకొని మోస్తూ నడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కొద్ది దూరం నడిచేసరికి ఈ మూట చాలా బరువుగా అనిపిస్తుంది. అప్పుడు యువకుడు తాతని ఇలా అడుగుతాడు, తాత, ఇందులో ఏమున్నాయని ఇంత బరువుగా ఉంది? అసలు ఇంత బరువు మూట ఏముందని నువ్వు ఈ అడవి దారి గుండా అవతలి ఊరికి చేర్చాలి అనుకుంటున్నావు అని చెప్పి అంటాడు. అప్పుడు ముసలి వ్యక్తి ఇలా చెప్తాడు, మనవడా, అందులో ఇత్తడి కాసులు ఉన్నాయి, అందుకే ఇత్తడి చాలా బరువైంది కదా, నీకు ఆ మూట చాలా బరువుగా అనిపిస్తుంది అని చెప్పి అంటాడు. ఇత్తడి కాసులా? అసలు ఈ తాత ఏం చేస్తూ ఉంటాడు? వ్యాపారం చేస్తాడా? ఈ తాతది ఇత్తడి వ్యాపారమా, లేకపోతే ఇదంతా తీసుకువెళ్ళి పక్క ఊర్లో అమ్మి డబ్బు సంపాదించుకుంటాడా? ఇతని వ్యాపారం ఈ ఊర్లో ఉందా, ఆ ఊరిలో ఉందా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు.
అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా నడుస్తూనే ఉంటాడు. ఇన్ని ఇత్తడి కాసులు ఉన్నాయంటే పెద్ద వ్యాపారమే చేస్తూ ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఆ అడవి దారి మధ్యలో ఒక నది ఉంటుంది. ఆ నది లోతు పెద్దగా ఏం ఉండదు, మోకాళ్ళ లోతు వరకు మాత్రమే నీరు ఉంటాయి. దాటడం యువకుడికి చాలా ఈజీ. అందుకని చెప్పి గబగబా నడిచి ముందుకు వెళ్తున్నప్పుడు వయసైన ముసలి వ్యక్తి 2 మూటలని పట్టుకొని ఆ నీటి గుండా నడవలేక మళ్ళీ వెనక్కి పిలిచి, మనవడా, నేను ఈ 2 మూటల్ని మోయలేకపోతున్నాను. నా దగ్గరున్న 2 మూటల్లో ఒక మూట తీసుకోవా? దీనికి బదులుగా నేను ఇంకో 3 కాసులు ఇస్తాను, బంగారు కాసులు ఇస్తాను. బంగారు నాణాలు ఇంతకు ముందు చెప్పినట్టుగా 3, ఈ మూటని తీసుకున్నందుకు ఇంకో 3 బంగారు నాణాలు, మొత్తం 6 బంగారు నాణాలు ఇస్తాను అంటాడు. అప్పుడు యువకుడికి చాలా ఆనందం వేసి, ఏంటి ఈరోజు నా ఇంత బాగుంది, అసలు నాకు అన్నీ ఈ రకంగా కలిసి వస్తున్నాయేంటి, 6 బంగారు నాణాలా అంటే నేను ఒక 2-3 సంవత్సరాల వరకు ఏ పని చేయకపోయినా కూడా దర్జాగా ఉండగలుగుతాను. అసలు ఊర్లో ఎవరి దగ్గర కూడా ఇన్ని బంగారు నాణాలు ఉండి ఉండవు అని చెప్పి, సరే తాత, అదేం పెద్ద బరువు కాదులే, నేను మోస్తాను అని చెప్పి 2వ మూటను కూడా తీసుకుని ఆ నదిని దాటుతాడు. నదిని దాటిన తర్వాత మళ్ళీ అడవిలో ప్రయాణించేటప్పుడు 2వ మూట కూడా అంతే బరువుగా ఉంటుంది. 2 భుజాల మీద 2 మూటలు ఉండేసరికి యువకుడికి కొద్దిగా ఆయాసము, బరువు మోయలేక అతను అసలు ఇందులో ఏముందో తెలుసుకోవాలని తాతని మళ్ళీ అడుగుతాడు. తాత, ఈ మూటలో ఏమున్నాయని ఇంత బరువుగా ఉంది? ఇంతకుముందు మూటలో అంటే ఇత్తడి కాసులు ఉన్నాయని చెప్పావు, మరి ఇందులో ఏమున్నాయని అడుగుతాడు ఆతృతగా. అప్పుడు ముసలి వ్యక్తి ఇలా చెప్తాడు, ఏం లేదు నాయన, ఇందులో వెండి కాసులు ఉన్నాయి, అందుకే అంత బరువు ఉంది. ఇత్తడి తర్వాత బరువైనది వెండే అంటారు కదా, అందుకనే అది నీకు కొంచెం బరువుగా అనిపిస్తుంది అని చెప్పి అంటాడు. అమ్మో, ఇన్ని వెండి కాసులా? ఒక మూటెడు వెండి కాసులు అంటే ఇతను ఎంత ధనవంతుడో అసలు నా ఊహకు కూడా అందట్లేదు. నేను కనీసం ఆలోచించలేకపోతున్నాను. ఏదైతే అదైందిలే, నాకైతే 6 బంగారు కాసులు ఇస్తానన్నాడు కదా అని మళ్ళీ ముసలి వ్యక్తిని యువకుడు ఇలా అడుగుతాడు. తాత, నువ్వు చెప్పినట్టుగా 6 బంగారు నాణాలు నాకు ఇస్తావు కదా అని చెప్పి అమాయకంగా అడుగుతాడు. తప్పకుండా ఇస్తానయ్యా అని చెప్పి అలా నడుస్తూ ఉంటారు. అలా నడుస్తున్నప్పుడు అడవి మధ్యలో నదులు, కొండలు, రాళ్ళు మామూలే కదండి. అలా ఒక కొండ అడ్డుగా వస్తుంది. ఆ కొండను చూసి ఆ ముసలి వ్యక్తి ఇంత దూరం ప్రయాణం చేయడం వల్ల, అలసిపోయి ఉండడం వల్ల, అసలు ఈ మూటను కూడా మోయడం నా వల్ల కావట్లేదు, ఈ మూట కూడా నువ్వు తీసుకోగలిగితే నీకు మొత్తంగా 3 మూటలు మోసినందుకు, నా ఊరి దాకా చేర్చినందుకు 10 బంగారు నాణాలు ఇస్తాను అనేసి అంటాడు. మొత్తానికి 10 బంగారు నాణాలా? అస్సలు నేను ఊహించలేదు. ఈరోజు నా టైము చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను ఇంత సంపాదిస్తాను, నా జీవితాంతం కష్టపడినా కూడా నేను 10 బంగారు నాణాలు సంపాదించలేను అని చెప్పి యువకుడు అత్యుత్సాహంతో, సరే తాత, అది కూడా మోస్తాను అని చెప్పి తన తల మీద పెట్టుకొని 2 భుజాల మీద 2 మూటలు, తల మీద ఒక మూటతో నడవడం మొదలు పెడతాడు. కొద్ది దూరం వెళ్ళాక, తాత, ఈ 3వ మూటలో ఏముంది అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్తాడు, 3వ మూటలో బంగారు నాణాలు ఉన్నాయి నాయన అని చెప్తాడు. ఒక్కసారిగా యువకుడికి అసలు ఏం చేయాలో అర్థం కాదు. నేను విన్నది నిజమా కాదా అని చెప్పి పలుమార్లు అడుగుతాడు. పలుమార్లు కూడా ముసలి వ్యక్తి ఇలాగే సమాధానం చెప్తాడు. ఒక మూటలో ఇత్తడి కాసులు, 2వ మూటలో వెండి కాసులు, 3వ మూటలో బంగారు కాసులు ఉన్నాయని చెప్తాడు. అసలు ఇంత బంగారాన్ని ఈ ముసలి వ్యక్తి ఏం చేసుకుంటాడు? ఇతనికి ఏం అవసరం? ఇంత డబ్బు ఇతని దగ్గర ఉండడం కన్నా యువకుడిగా ఉన్న నాకే అవసరం. కాబట్టి వీటిని తీసుకుని నేను పారిపోతాను. ఎలాగో ముసలి వ్యక్తి కాబట్టి నన్ను పట్టుకోలేడు. ఇవన్నీ కూడా నాకే సొంతమవుతాయి అని చెప్పి గబా గబా ఆ ముసలి వ్యక్తిని అనుకున్నదే తడవుగా పక్కకి నెట్టేసి అతను లేచి నిలబడే లోపుగా పరిగెత్తడం మొదలు పెడతాడు. అలా పరిగెత్తి చాలా దూరం పరిగెత్తి అలసిపోయి ఒక దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. తీరా వెనక్కి తిరిగి చూస్తే ఆ ముసలి వ్యక్తి జాడ ఎక్కడా కనిపించదు. దాంతో అతను చాలా దూరంలో ఉండి ఉంటాడు, నన్ను అందుకోలేడు, ఇప్పటి వరకు నడిచి రాలేడు, వయసు అయిపోయింది కదా అని చెప్పి అనుకొని అసలు ఈ మూటల్లో ఒక్కసారి ఆ నాణల్ని కల్లారా చూద్దామని చెప్పి మూటల్ని విప్పదీస్తాడు. ఒక మూట విప్పదీస్తాడు, అందులో ఇనుప కడ్డీలు ఉంటాయి. 2వది తీస్తాడు, అందులోనూ అంతే. 3వ దాంట్లో కూడా అంతే ఉంటాయి. అయ్యో, అనవసరంగా అత్యాశకు పోయి నాకు ఇస్తానన్న 10 బంగారు కాసుల్ని నేను పోగొట్టుకున్నాను.
ఈరోజు ఎప్పట్లాగే నా దరిద్రం ఎప్పుడూ నా వెంటే ఉంది, నాకు అదృష్టం అనేదే ఉండదు, కనీసం 10 బంగారు నాణాలు వచ్చినా కూడా కొద్ది సంవత్సరాలు సంతోషంగా గడిపేవాడిని, ఇప్పుడు అది పోయింది ఇది పోయింది, దీన్ని ఏం చేసుకుంటాను అని చెప్పి తనని తానే తిట్టుకొని అలసిపోయి ఉండడం వల్ల అలాగే చెట్టు కింద నిద్రపోతాడు. కాసేపటికి లేచి చూసేసరికి ఆ ముసలి వ్యక్తి ఎదురుగా నిలబడి ఆ మూటలలో ఈ యువకుడు చెల్లాచెదురుగా పడేసిన ఇనుప గడ్డిల్ని మళ్ళీ మూట కట్టి పక్కన పెడుతూ ఉంటాడు. ఆ ముసలి వ్యక్తిని చూడగానే అవమానంతో తలదించుకుంటాడు. సిగ్గుతో తలదించుకొని, నన్ను క్షమించు తాత, అత్యాశకు పోయాను, నేను చేసింది తప్పే, నన్ను నువ్వు ఎంత అయినా తిట్టు అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఇలా చెప్తాడు, నువ్వు కనుక నన్ను ఈ అడవి దారి నుండి పక్క ఊరికి చేర్చినట్లయితే నువ్వు ఊహించినటువంటి ధనం నీకు వచ్చి చేరుండేది, కానీ నీ చేతులారా నువ్వే అత్యాశకు పోయి దానిని కాలదన్నుకున్నావు అని నవ్వుతూ అంటాడు. ఏమీ అర్థం కాని యువకుడు, ఏం మాట్లాడుతున్నావు తాత, నువ్వు అనేది నాకు అర్థం కావట్లేదు, నువ్వు చెప్పేది ఆ 10 బంగారు నాణాల గురించే కదా, నేను చేసింది తప్పే, ఇప్పుడైనా సరే ఈ మూటల్ని అవతల ఊరికి చేరుస్తాను, నాకు ఆ నాణాలు ఇప్పించు, 10 కాదు ఒక 5 ఇప్పించు అని చెప్పి బతిమలాడుకుంటూ ఉంటాడు. అప్పుడు ముసలి వ్యక్తి నవ్వి ఇలా చెప్తూ ఉంటాడు, అసలు నేను పక్క ఊరికి అంటే పక్క రాజ్యానికి మహారాజుని, నాకు పుత్ర సంతానం లేకపోవడం వల్ల, అసలు సంతానమే లేకపోవడం వల్ల నా రాజ్యానికి వారసత్వంగా యువరాజు లేకుండా పోయాడు, కాబట్టి నా రాజ్యానికి నాకు వయసు అయిపోయినందువల్ల నా తరువాత ఎటువంటి లాభాపేక్ష లేకుండా అంటే నిస్వార్థంగా రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి కోసం నేను వెతుకుతూ ఉన్నాను. నువ్వు గనక నిస్వార్థంగా ఆలోచించి సహాయం చేయాలన్న మంచి మనసుతో ఉంటే నా రాజ్యానికి మహారాజుని చేసి ఉండేవాడిని. అలా కాకుండా నువ్వు అత్యాశకి పోయి ముసలి వ్యక్తి కదా, నన్ను ఎలాగో అందుకోలేడు అని చెప్పి 1 మూట బంగారు, వెండి, ఇత్తడి నాణాల కోసం నన్ను తోసేసి ఇక్కడి దాకా వచ్చావు. నువ్వు అలా కాకుండా నన్ను పక్క ఊరి దాకా, నా రాజ్యం దాకా చేర్చి ఉంటే నిన్ను ఖచ్చితంగా నా రాజ్యానికి మహారాజుని చేసి ఉండేవాడిని. అలాంటిది నీ చేతులారా నువ్వే నీ దురదృష్టం కొద్దీ కాలదన్నుకున్నావు. నీ మనసేంటో నాకు చూపించవు, నీ తెలివితేటలేంటో, నీ పన్నాగమేంటో నేను కల్లారా చూశాను, కాబట్టి నీ చేతులారా నువ్వే వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకున్నావు అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ యువకుడు, అరే భగవంతుడు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినా కూడా నా చేతులారా నిన్నే కాలదన్నుకున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. నువ్వు కనుక మహారాజు అయ్యుంటే ఆ రాజ్య భాండాగారంలో ఇలాంటివి వేల కొద్ది బంగారు నాణాల మూటలు ఉన్నాయి, వేల కొద్ది ఆభరణాలు, వజ్రాలు, వెండి, ధనము, ధాన్యం దేనికి లోటు లేదు. కానీ నీ అత్యాశ వల్లే ఈరోజు నువ్వు ఏది గెలుచుకోకుండా పోయావు అని చెప్పి ఆ మూటల్ని మూడిటిని తీసుకొని ఆ వ్యక్తి అక్కడి నుండి ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. యువకుడు మాత్రం చాలాసేపు అలాగే ఏడ్చుకుంటూ అక్కడే ఉండిపోతాడు. భగవంతుడా, నువ్వు నాకు ఎన్నో అదృష్టాలని ఇస్తున్నావు, కానీ నేను నా కళ్ళు మూసుకొని నా ముందు ఉన్న అదృష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. నా దరిద్రం కొద్దీ అంటే నా చేతులారా నేనే నా అత్యాశతో నా వరకు వచ్చిన అదృష్టాన్ని కూడా వెనక్కి నెట్టుకుంటున్నాను. ఇంకొద్ది దూరము అయితే ఇంకొక అరపూట నడిచి ఉంటే అతని ఊరికి చేరుకునే వాళ్ళం, అలాంటిది నేను ఇక్కడితోనే నా అదృష్టాన్ని వదిలేసుకున్నాను అని చెప్పి చాలా బాధపడతాడు. ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, మన దాకా చాలా అదృష్టాలు వస్తున్నాయి, కానీ వాటిని మనం కళ్ళు మూసుకుపోయి లేదా మన అతి తెలివితేటలను ఉపయోగించి బద్ధకంతో మనదాకా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకుంటున్నాం. అలా కాదు, సరైన సమయంలో సరైన విధంగా మనం ప్రవర్తించగలిగితే మనకి అదృష్టం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. మనల్ని వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని వెనక్కి నెడుతుంది మనమే. మన చేతులారా మనం ఆ పనులు చేస్తూ ఉన్నాం. మనమే మన ఇంటి నుండి లక్ష్మిని బయటికి పంపిస్తున్నాం. మనం చేసే ప్రవర్తన వల్లే, మనం మాట్లాడే మాటల వల్లే, మన చేతుల వల్లే, మన బద్ధకం వల్లే లేదా మనం ఆలోచించే విధానం వల్లే మన దాకా వచ్చిన అదృష్టాలు అక్కడే ఆగిపోయి లేదా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇకనైనా మేల్కొని ఎప్పుడు ఎలా చేయాలి, నిస్వార్థంగా శ్రద్ధ సబురితో నిజాయితీగా నువ్వు ఏ పని చేసినా కూడా నీ వరకు వచ్చిన అదృష్టాల్ని నువ్వు గుర్తించగలుగుతావు. ఎప్పుడూ కూడా నువ్వు చేయవలసింది ఒకే ఒక పని, నిస్వార్థంగా మనస్ఫూర్తిగా అవతలి వారికి కొంచెమైనా కూడా నీ మనసులో అసూయ ద్వేషం వారి మీద పెట్టుకోకుండా, వారికి అన్యాయం చేయాలి అన్న ఆలోచన చేయకుండా ఉన్నట్లయితే
నీ వరకు వచ్చిన అదృష్టాన్ని నీ నుండి నేను కూడా వేరు చేయలేను. అంతటి అదృష్టవంతురాలివి నువ్వు, అంతటి అదృష్టవంతుడివి నువ్వు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి నిస్వార్థంగా శ్రద్ధాసబురితో ఉండి నిజాయితీగా పనిచేస్తూ కష్టపడుతూ ఉంటే నీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోయి చాలా బాగా ఉండగలుగుతావు. ఈ యొక్క చిన్న విషయాన్నే నువ్వు మర్చిపోతున్నావు. దానిని గుర్తు చేయడం కోసమే నీకు ఇలాంటి సందేశాల్ని నేను నీ వరకు చేరేదాకా పంపిస్తున్నాను అని స్వయంగా బాబా గారు మనతో చెప్తున్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.